ఒకవేళ ఆ యాప్లతో అవసరం లేకుంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఫోన్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఫోన్ కొన్నాక కొన్ని రోజులు, నెలలకే ఫోన్ చిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు ఎప్పుడైనా గమనించారా? ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవ్వడం, వాటంతటే అవే యాప్లు ఓపెన్ అవ్వడం, ఫోన్ హ్యాంగ్ అయిపోవడం ఇలాంటివి ఎదురైతే ఏం కాదులే అని తేలికగా తీసుకోవద్దు. సమస్య ఎక్కడుంది ట్రేస్ చేయాల్సిందే. ఇందుకు గూగుల్ అందించే ప్లే ప్రొటెక్ట్ని ప్రయత్నించవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి యాప్లను ఇన్స్టాల్ చేయక్కర్లేదు. గూగుల్ పే యాప్ను ఓపెన్ చేసి ప్లే ప్రొటెక్ట్ మెనూలోకి వెళ్ళి స్కాన్ చేయొచ్చు. ప్రాథమికంగా ఏవైనా సమస్యలుంటే ప్రొటెక్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతోపాటు కొన్ని ప్రత్యేక యాంటీవైరస్ టూల్స్తో హ్యాకర్ల గుట్టును కనిపెట్టవచ్చు. అవస్ట్, ఏవిజీ, బిట్ డిఫెండర్ లాంటి కొన్ని యాంటీవైరస్లను ప్రయత్నించవచ్చు. మాల్వేర్లను మట్టుపెట్టేందుకు మాల్వేర్ బైట్స్ని వాడొచ్చు. మీవి కానీ యాప్లు ఉన్నాయా? ఫోన్ కొన్నప్పటి నుంచి ఏదో ఒక అవసరానికి రకరకాల యాప్లను ఇన్స్టాల్ చేస్తుంటాం. మెమరీ సామర్థ్యం మేరకు అన్ని 100లోనూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా మీకు తెలియని యాప్లు కంటపడ్డాయా? కనిపిస్తే లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే గుర్తు తెలియని యాప్లు మాల్వేర్లు అయ్యుండొచ్చు. ఇవి మీరు సందర్శించిన ఏవైనా నకిలీ వెబ్సైట్లు లేదా యాప్ల కారణంగా కొన్ని గుర్తు తెలియని ప్రోగ్రాంలు ఇన్స్టాల్ అయి ఉండొచ్చు. అవి ఫోన్లో వ్యక్తిగత డేటాని సేకరించి నిర్దేశిత థర్డ్ పార్టీ స్థావరాలకు చేరవేస్తాయి. ఇవి ఫోన్లోని ఉన్నాయని మీకు తెలియకపోవచ్చు. ఇవి బ్యాటరీని పెద్దగా వినియోగించుకోవు కూడా. అలాంటప్పుడు వీటిని యాప్ మేనేజర్లోకి వెళ్ళి రివ్యూ చేసి గుర్తించాలి. సెట్టింగ్స్లోని యాప్స్ మేనేజర్లోకి వెళ్ళి ఆల్ యాప్స్ను చెక్ చేయాలి. ఏవైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇలా అన్ఇన్స్టాల్ చేసేసే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు ఫోన్ ఓఎస్కి సంబంధించినవి తొలగించే అవకాశం ఉండొచ్చు. అంతేకాదు ఫోన్ తయారీ సంస్థలు అందించే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్లను కోల్పోవచ్చు. డేటా వాడకం సంగతి ఏంటి? డేటా లేనిదే రోజు గడవదు. ఎవరి ఫోన్లో చూసినా ఎక్కువ శాతం అన్లిమిటెడ్ ప్యాకేజీలే. దీంతో అసలు వాడుతున్న డేటా దేనికి ఖర్చు అవుతుందని ఆలోచించాల్సిన అవసరమే రాదు. కానీ మీ డేటాని మీకు తెలియకుండా ఎవరైనా చేస్తున్నారేమో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎప్పుడైనా డేటా యూసేజ్ మెనూని చెక్ చేశారా? తప్పక చేయాలి. ఎందుకంటే మాల్వేర్ ప్రోగ్రాంలు, యాప్లు ఎక్కువ మొత్తంలో డేటాని నిరంతరం వాడుకుంటూ ఫోన్లో డేటాని హ్యాకర్లకు పంపిస్తుంటాయి.